హలో మచాస్, వెల్కమ్ టు ఆల్వేస్ రవీందర్. గేమ్ చేంజర్ నుంచి థర్డ్ సింగిల్ రిలీజ్ అయింది, నానా హైరానా. సాంగ్ మొత్తం చాలా బ్యూటిఫుల్ ఉంది. ఆ విజువల్స్ చూస్తుంటే మైండ్ పోతుంది. ఇది కదా అసలైన శంకర్ సార్ రేంజ్ సాంగ్. ముందుగా వచ్చిన జరగండి సాంగ్ ఫ్యాన్స్ని బాగా డిసప్పాయింట్ చేసింది. ఒక రెగ్యులర్ మా సాంగ్స్కి ఇచ్చిన బీట్స్ ఇచ్చాడు తమన్. తర్వాత వచ్చిన రా మచా మచా సాంగ్కి కొంచెం సాటిస్ఫై అయ్యారు. అయినా సరే ఏదో మిస్ అవుతుంది. శంకర్ సినిమా అంటే ఇది సరిపోదు అనిపించింది. ఎప్పుడైతే నానా హైరానా సాంగ్ చూసానో నా థాట్స్ అన్ని బ్లాస్ట్ అయిపోయాయి. వండర్ఫుల్ లొకేషన్స్లో తీశారు. ప్రతిసారి శంకర్ సార్కి ఇలాంటి లొకేషన్స్ ఎలా దొరుకుతాయో ఈ సాంగ్ని పర్టికులర్గా ఇన్ఫ్రారెడ్ కెమెరాతో షూట్ చేశారంట. అందుకే మనకి కలర్స్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి. లవ్లో ఉన్న వాళ్ళకి లోకమంతా కలర్ఫుల్గా ఉంటుందని శంకర్ సార్ అన్నారు. ఆ ఫీల్ని విజువల్గా చూపించాలనేది ఆయన థాట్. ఆ థాట్తోనే ఒక కొత్త రంగుల ప్రపంచం క్రియేట్ చేశాడు ఈ సాంగ్తో. ఇలా కొత్తగా థింక్ చేయడంలో, ఆడియన్స్ని విజువల్తో సర్ప్రైజ్ చేయడంలో ఆయన ఎప్పుడు ముందే ఉంటాడు. ఓన్లీ సాంగ్స్ చూడడానికి మనం మూవీ వెళ్ళినా మన టికెట్ మనకి న్యాయం చేస్తాడు. రామ్ చరణ్ గారి స్క్రీన్ ప్రజెన్స్ సూపర్ ఉంది. కే రాధన్ బ్యూటిఫుల్. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ సాంగ్లో బాగుంది. ఒకే సాంగ్లో శంకర్ మార్క్ స్టైల్లో డిఫరెంట్ హెయిర్ స్టైల్స్, కాస్ట్యూమ్స్ అండ్ లొకేషన్స్ని మనం ఈ సాంగ్లో చూస్తాం. ఈ సాంగ్ చూసాక అనిపించింది వీళ్ళ కాంబినేషన్లో ఇంకా 4 సినిమాలు వచ్చినా పర్లేదు. పేరు చాలా బాగుంది. ఈగర్లీ వెయిటింగ్ ఈ బ్యూటిఫుల్ సాంగ్ని థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయడానికి. సింగర్స్ కార్తిక్ అండ్ శ్రేయ ఘోషల్ సాంగ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు వాళ్ళ వోకల్స్తో. చెవిలో తేనె పోసినంత హాయిగా అనిపించింది వింటుంటే. వీళ్ళ కాంబినేషన్లో ఎన్నో హిట్ సాంగ్స్ పాడారు, కానీ ఇది డెఫినెట్లీ వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్ అవుతుంది. రామ జోగయ్య శాస్త్రి గారి లిరిక్స్ గురించి చెప్పాలంటే, సింగర్స్ వాళ్ళ గొంతుతో తేనె పోస్తే ఆ తేనెని చేసిన తేనెటీగా శాస్త్రి గారు. అంత బాగున్న లిరిక్స్. మ్యూజిక్ బై తమనన్న. ఇది కదా మాకు కావాల్సింది. ఏం బీట్స్ ఇచ్చావన్న, బ్యూటిఫుల్ మెలోడీ. తమన్ అంటే మ్యాక్సిమం మనం డప్పులు, మాస్ ఇవే అనుకుంటాం, కానీ తను బ్యూటిఫుల్ మెలోడీస్ ఇవ్వగలడు. ఈ సాంగ్తో తను వన్ ఆఫ్ ద బెస్ట్ మెలోడీ ఇచ్చాడు. రాబోయే మ్యారేజ్ సీజన్లో ఈ సాంగ్ పక్క ప్లేలిస్ట్లో ఉంటుంది. తెలుగుతో పాటు తమిళ అండ్ హిందీ లాంగ్వేజ్లో సాంగ్ రిలీజ్ అయింది. అక్కడ కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. చెప్పాలంటే హిందీ అండ్ తమిళ్లో విన్నప్పుడు ఇంకా డిఫరెంట్ ఫీల్ అనిపించింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంతే మచాస్, నానా హైరానా సాంగ్ డిస్కషన్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కింద ఒక గంట ఉంటుంది, దాన్ని గట్టిగా కొట్టేసేయండి. థ్యాంక్ యూ మచాస్. జై హింద్.